పవర్ అప్ చేసే ముందు మనం ర్యామ్ పెట్టుకుందాం. ర్యామ్ పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. ర్యామ్ ఎలా పెట్టాలో చూపిస్తాను నేను మీకు. స్లాట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంది, మధ్యలో ఒక చిన్న అడ్డులాగా ఉంది, స్టక్ లాగా ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఒకటి ఉంది, మధ్యలో ప్లేస్ ఉంది. ఆ స్లాట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. మీరు చూస్తే రెండు సేమ్ లేదు, కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. సో మీరు ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్ దాని గైడ్ వేస్ ఉంటాయి. గైడ్ వేస్లో ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్నగా. గైడ్ వేస్ నుంచి దీని కిందకి పెట్టాలి. పెట్టి లోపల ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తే టైట్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నో సిగ్నల్ ఇన్పుట్ అని వస్తుంది కదా, పెడదాము. పెట్టాలంటే మనం కొంచెం ముంగటికి వెళ్ళాలి. కొన్నిసార్లు మనకి ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అవన్నీ చూసుకోవాలి. సో పెడుతున్నాను. దీనికి కేబుల్ కూడా పెడుతున్నాను. సో ఇక్కడ చూపిస్తాను నేను మీకు పవర్ ఆన్ అయ్యాక. ఇది పవర్ది, ఇది రీసెట్ బటన్. ఈ లోపల యూఎస్బీస్ ఉన్నాయి. ఈ యూఎస్బీస్కి నేను కనెక్షన్ ఇవ్వలేదు, ఎక్కువ యూజ్ చేయను నేను. సో ఇక్కడ 2 LEDs ఉన్నాయి. మీకు సిలిండర్ కనిపిస్తుంది కదా, సిలిండర్ అంటే ఒక ఎర్రర్ ఉంది అని అర్థం. ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ లైట్ వస్తుంది, ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ ఉంది అంటే మీ మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంది, గ్రీన్ లైట్ ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఈ స్పేస్ అనేది ఫ్లాపీ డిస్క్ కోసం, మనకి అది DVD రీడ్ అండ్ రైట్ కోసం. సో ఫస్ట్లీ లెట్ మీ పవర్ ఇట్ ఆన్. రెడ్ లైట్ వచ్చిపోయింది చూసారా, గ్రీన్ లైట్ ఉంది. సో ఇక్కడైతే అంతా బాగానే ఉంది, నడుస్తుంది. ఇవి రెండు హార్డ్ డిస్క్లో ర్యామ్ ఇదన్నమాట. మనం మానిటర్ దగ్గరికి వెళ్తే మానిటర్ చూసారా, సిగ్నల్ లేదు మానిటర్కి. సో ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్లీ మనం పవర్ సప్లై తీసేద్దాం దీనికి. చూడొచ్చు ఇప్పుడు ఫ్యాన్స్ ఆగిపోతున్నాయి. కేబుల్ తీద్దాం. ఎస్. సో ఇప్పుడు మన యాక్చువల్ దానికి వద్దాం, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ స్లాట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. ర్యామ్ స్లాట్స్ తీయండి, ర్యామ్ తీయండి, తీసి క్లీన్ చేయండి నీట్గా. ఇలా కాకుండా ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ తీసుకోండి, లేకపోతే పేపర్ అంటే పేపర్ కూడా తీసుకోవచ్చు. క్లాత్ ఉంది. మ్యాక్సిమం ఈ పిన్సే ప్రాబ్లం ఉంటాయి, పిన్స్ కాంటాక్ట్ అవ్వకపోవడం కానీ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత సేమ్ క్లాత్ తీసుకోండి, స్లాట్స్ కూడా క్లీన్ చేయండి. మీరు పెన్సిల్ అయినా కానీ లేకపోతే ఎరేజర్ అయినా కానీ పేపర్ అయినా కానీ యూజ్ చేసి క్లీన్ చేయొచ్చు. మీరు చేసి మళ్ళీ దీన్ని యాజ్ చేసి పెట్టేయండి. తెలుసు కదా దీన్ని ఎట్లా పెట్టాలో. లాంగెస్ట్ సైడ్ ఎట్టుందో చూడాలి. ఎగ్జాక్ట్ ఈ గైడ్ వేస్ ఉన్నాయా, ఇక్కడ గైడ్ వేస్, ఇక్కడ ఉన్నాయి కదా గైడ్ వేస్, ఈ నుంచి ఉంటుంది కదా, గైడ్ వేస్గా నించాలి, ప్రెస్ చేయాలి. సౌండ్ వినిపించింది కదా మీకు అలా. ఆ తర్వాత ఇవి ఉన్నాయా, వీటిని తీయాలి.
కొద్దిగా అలా ఊపండి, ఊపి ఇది కూడా క్లీన్ చేయండి. కొంచెం నేను బ్రష్ తీసుకొని వస్తాను. రైట్, నేను బ్రష్ తీసుకొని వచ్చాను. సో ఇక్కడ క్లీన్ చేయాలి. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే పవర్ సరిగ్గా వెళ్ళకపోయినా, లేకపోతే చిన్న చిన్న దుమ్ము కానీ లూజ్ కనెక్షన్స్ కానీ ఉంటే పనిచేయదు. తీయండి ఐడి కేబుల్, జాగ్రత్తగా కొంచెం తీసేటప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, నీట్గా క్లీన్ చేయండి. తర్వాత ఇది ఉన్నాయా, వీటిని కూడా క్లీన్ చేయండి. ఇది ఉంది కదా, క్లీన్ చేయండి, మొత్తం క్లీన్ చేయండి నీట్గా. సో క్లీన్ చేశాక యాజ్ ఇట్ ఈస్ చూసుకోండి. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇది ప్లస్ ఇక్కడ కరెక్ట్గా చూపెట్టలేకపోతే ఇక్కడ కూడా మీకు ప్లేస్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్లో ఇది వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక పిన్ పెట్టకుండా ఇచ్చారు, అంటే ఒక సాలిడ్ స్టేట్ లాగా ఉంది. ఇక్కడ కూడా మీకు పిన్ లేకుండా ఖాళీగా ఉంది. సో ఇదన్నమాట మేటింగ్, ఇట్లా మేట్ చేయాలి మీరు. ఇదే కాదు ప్రతి దానికి ఇలాగే ఉంటాయి, ఇలా చూసుకోండి. ఇది ఇందాక క్లీన్ చేసాము, ఇది కూడా తీయండి, ఇది కూడా సేమ్ క్లీన్ చేయండి. సేమ్ ఇట్లానే ఉంది, ఇది తీసి పెట్టండి. రైట్, ఆ తర్వాత మనకి ఇందాక చూసుకున్నాం మనము, ఇక్కడ మొత్తం గ్రీన్లో ఉండే. సో మదర్బోర్డ్లో ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బజర్ ఉంది. బజర్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎప్పుడైతే ర్యామ్ లేదో, అంటే ర్యామ్ పనిచేయట్లేదో అట్లాంటి టైంలో మనకి బజర్ అనేది వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. సో ర్యామ్ ఫస్ట్ తీసేద్దాం. ఇన్నిసార్లు ర్యామ్ తీయొద్దు, మీరైతే ఒకేసారి తీసి ఒకేసారి పెట్టేయండి. నేను మీకు చూపించాలి కాబట్టి చేస్తున్నాను. సో ఇది పవర్ కార్డ్. మీరు జాగ్రత్తగా వినండి, నేను ఆన్ చేస్తున్నాను. బజర్ అనేది వస్తుంది, ఇక్కడ బజర్ ఉంది కదా, బజర్ వస్తుంది, విన్నారు కదా బజర్. బజర్ ఇండికేషన్ ఏంటంటే ర్యామ్ లేదు, లేకపోతే ర్యామ్ ఖరాబ్ అయింది అని చెప్పి. సో ఇందాక నేను ర్యామ్ పెట్టినప్పుడు ఇట్లాంటి సౌండ్ రాలేదు కాబట్టి ర్యామ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, బోత్ ద ర్యామ్స్. సో ర్యామ్ ప్రాబ్లం లేదు. సెకండ్, మనకి కేబుల్స్ అనేది లూజ్ ఉంటాయని చెప్పాను. లూజ్ లేకుండా నేను ఇప్పుడే తీసి మళ్ళీ నీట్గా పెట్టాను అన్నీ. సో మళ్ళీ ర్యామ్ ఇన్సర్ట్ చేసేద్దాం నీట్గా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా నేను సిస్టమ్ స్టార్ట్ అవ్వడానికి బయోస్ యూజ్ చేస్తారు. అంటే బయోస్ అనే అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ బయోస్ని పవర్ చేయడానికి సిమాస్, అంటే మన టైం, డేట్ అట్లాంటివి కూడా ఈ సిమాస్ బ్యాటరీలోనే సేవ్ అవుతుంది. సిమాస్ అంటే ఏంటంటే, సిమాస్ అంటే మెటల్ కండక్టర్ అనమాట. ఇప్పుడు మనకి సెమీ కండక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే సిమాస్ బ్యాటరీ కూడా. దీన్ని కొంచెం ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, పిన్ని ఇట్లా అనండి, ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది. దీనికి ఒక నార్మల్ టెస్టింగ్ ఏంటంటే మీరు మల్టీమీటర్ పెట్టి చెక్ చేయొచ్చు వోల్టేజ్ వస్తుందా లేదా. ఆర్ఎల్స్ మీరు నార్మల్గా మీ నాలుక మీద పెడితే మీకు షాక్ కొట్టినట్టు అవుతుంది. సో అప్పుడు ఇది పనిచేస్తుందంటే. ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, కొనుక్కోవచ్చు మీరు. చూసారా 3 వోల్ట్ ఉంది, CR2032 ఉంది. సో ఇది తీసి మనం పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసినప్పుడు దీని సెట్టింగ్స్ అన్నీ డిఫాల్ట్ లాగా మారిపోతాయి. ఇది తీసి పవర్ ఆన్ చేద్దాం మనం. తీసాను, పవర్ ఆన్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నా.
ఎప్పుడైతే మీరు పవర్ బటన్ ఎక్కువసేపు పట్టుకుంటారో అప్పుడు ఫోర్స్ఫుల్గా అది పవర్ ఆఫ్ అవుతుంది. సో తీసాం కదా, ఇప్పుడు మళ్ళీ తీసేద్దాం. ఎప్పుడైనా సరే మీరు హార్డ్వేర్ని ఏమైనా చేస్తున్నారు CPU లోపల అంటే పవర్ సప్లై కార్డ్ తీసేయండి, అది చాలా చాలా బెటర్. సో దీన్ని మళ్ళీ రీఇన్సర్ట్ చేస్తున్నాం మనం. సో ఒకటి మర్చిపోకండి, ఇది రీఇన్సర్ట్ చేశాక మీరు మళ్ళీ ఒకసారి బయోస్ అప్డేట్కి వెళ్ళాలి. బయోస్ అప్డేట్కి వెళ్ళి అక్కడ మీరు డిఫాల్ట్ అంటే బెస్ట్, మీ సిస్టమ్కి ఏదైతే బెస్టో అట్లాంటి సెట్టింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు 260 ఎంత 160 + 260 హార్డ్ డిస్క్స్ ఉన్నాయి, 2GB ర్యామ్ ఉంది, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ వద్దులేండి. నా ప్రాసెసర్ ఏంటంటే పెంటియం డ్యూయల్ కోర్ అనమాట, డ్యూయల్ కోర్. నెక్స్ట్ DDR2 ర్యామ్ ఉంది. ఇక్కడ మనం ఇంకా CMOS బ్యాటరీ చూసాం, ఈ స్లాట్స్ దేనికోసమో చూసాం. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెడతామని తెలుసుకుందాం. ఇది CD రైటర్ DVD. సో ఇక్కడ ఈ లైట్స్ ఎందుకు వస్తాయి చూసాము, ఇది పవర్ అని చూసాము, ఇది రీసెట్ అని చూసాము, ఈ కింద USB ఉందని చూసాం. సో ఇప్పుడు మనం ఇంత చేసాం కదా, CMOS తీసాం, పెట్టాం, ర్యామ్ చేసాం, కేబుల్స్ అనేది చెక్ చేసాం. సో ఇప్పుడు వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకుందాం. అంతకుముందు మనం ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి, పవర్ కార్డ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా. ఇది చూసారు కదా, ఈ విజయ్ కేబుల్, ఈ పక్కన థ్రెడ్స్ ఉన్నాయి, థ్రెడ్స్ చాలా టైట్ చేయాలి, టైట్ చేయకపోతే మీకు అప్పుడప్పుడు రాదు. సో పెట్టండి, కొంచెం టైట్గా ప్రెస్ చేయండి, తిప్పండి. సో ఇదన్నమాట. ఇదే విధంగా అటు కూడా చేయాలి. మనం ఇప్పుడు మానిటర్ దగ్గరికి వెళ్దాం, మానిటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అది. సో మనం మానిటర్ దగ్గరికి వచ్చాము, మానిటర్ని కొంచెం స్లిప్ చేద్దాం, ఇది టైట్ చేయండి. నట్స్ అనేవి టైట్గా ఉండాలి, అప్పుడే లోపల కనెక్షన్ అనేది బాగుంటుంది. మీరు దీన్ని వాల్కి కూడా మౌంట్ చేసుకోవచ్చు, అందుకే స్క్రూస్ ఇచ్చారు ఇక్కడ. ఈ స్క్రూ టైట్ చేసేలోపు మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇది చూపిస్తున్నాను. సో ఇది పవర్కి ఇచ్చేసాను ఆల్రెడీ. సో లెట్స్ చెక్. స్టార్టింగ్ ఏం చేస్తారంటే బోర్డు అంటే ఈ కవరింగ్ ఉంది కదా, ఈ కవరింగ్ పెట్టకుండా చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. మళ్ళీ మీరు తీయాలి పెట్టాలంటే మీకు కూడా కష్టం. ఇప్పుడు రైట్ హ్యాండ్తో పెడదాం. సారీ, ఇది పెట్టలేదు మనం, చూసారుగా ఇలాగే అవుతుంటుంది, జాగ్రత్త చేద్దాం. సో సౌండ్ వినిపిస్తుందా మీకు చిన్నగా? యా, సో ఓవర్ అయింది. ఇక్కడ నో సిగ్నల్. ఓ సక్సెస్. సో ఇదన్నమాట మనం చేసాము. స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అటెంప్ట్ టు రెజ్యూమ్ సిస్టమ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ లొకేషన్ ఫెయిల్డ్. అటెంప్ట్ టు రెజ్యూమ్. ఓకే, కంటిన్యూ విత్ సిస్టమ్ రెజ్యూమ్ కొడదాం. ఇది పనిచేయట్లేదు ఎందుకంటే దీన్ని డాంగిల్ పెట్టలేదు. డాంగిల్ పెడదాం. రైట్, డాంగిల్ పెట్టాం. నెక్స్ట్ దీనికి ఒక పవర్ బటన్ ఉంటుంది చూసారా, రెడ్లో ఉంది, గ్రీన్లో పెడదాం. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇది దీని డాంగిల్, అది వైఫై డాంగిల్. రైట్, ఇప్పుడు చూసారా రెజ్యూమింగ్ విండోస్. ఓకే, బూట్ ఏజెంట్ వచ్చింది.
సో మళ్ళీ ఇది అడుగుతుంది స్టార్టింగ్ విండోస్. సో ఇప్పుడు మనము చేసేసాము, స్టార్ట్ అయింది అన్నది కాకుండా మన కాన్ఫిగరేషన్ ఏంటి, అది చూపించే కాన్ఫిగరేషన్ ఏంటి కూడా మనం చెక్ చేసుకోవాలి. సో 260 + 160 అరౌండ్ 480 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 2GB హార్డ్ డిస్క్ ఉండాలి. సో 2GB ర్యామ్ ఉండాలి. చూద్దాం. లైన్స్ వస్తున్నాయి కదా మీకు, మొబైల్ కెమెరా అలాగే ఉంటుంది. ఓకే ఓకే రైట్. ఇది చాలా ఏళ్ళ క్రితం చూసినాను, ఇది మదర్ హార్డ్ డెస్క్టాప్. సో మై కంప్యూటర్కి వెళ్ళండి, ప్రాపర్టీస్ రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాల్డ్ మెమరీ 2GB. సో ఇందాక మనం చూసుకున్నాము, ఇదొక 1GB, ఇదొక 1GB, సో 2GB. ఓకే, మనం ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ 135, ఇక్కడ 95, అంటే దాదాపు 235GB ఉంది. కానీ ఇక్కడ మనకి 160 + 260 ఉంది. దానివల్ల మనకి ఏమర్థమైంది ఏంటంటే 260 హార్డ్ డిస్క్ మనకు 260 రాదు, సమ్ 250 ఎంతనో వచ్చి ఉంటుంది. ఆ 250 రావడం వల్ల మనకి ఇక్కడ కొంచెం చూపిస్తుంది. మీకు నిజంగా ఎంత హార్డ్ డిస్క్ ఉంది ఏంటి అని చూడాలంటే మై కంప్యూటర్కి వెళ్ళండి, రైట్ క్లిక్ కొట్టండి, మేనేజ్కి వెళ్ళి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని చూసారా, డిస్క్ మేనేజ్మెంట్. ఎస్, ఇక్కడ చూడండి సిస్టమ్కి 100 MB ఉంది, 97.6C ఉంది, 135D ఉంది. సో ఇక్కడ మనకి ఒకటే హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయిందన్నమాట. లేకపోతే మీరు ఇంకోటి డివైస్ మేనేజర్ కూడా వెళ్ళచ్చు, ఐడి కంట్రోలర్స్. ఇంకా డిస్క్ డ్రైవ్స్ ఉంది కదా, డిస్క్ డ్రైవ్స్లో మీకు ST32 AS80A డివైస్ అంటే ఒకటే డివైస్ ఉంది. యాక్చువల్గా మన దగ్గర ఉండాల్సింది 2 డివైజెస్, ఒకటి ఇది, ఒకటి ఇది. సో ఇది డిటెక్ట్ అయింది, ఇది కాలేదు. ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటే ఈ వైర్ ప్రాబ్లం ఉండొచ్చు. నేను ఆల్రెడీ వైర్ ఇంటర్ కనెక్ట్ చేశాను, అయినా రాలేదు. సో కంపల్సరీ ప్రాబ్లం ఏమై ఉంటుంది, ఇది కేబుల్, IDE కేబుల్ అంటారు దీన్ని. ఈ IDE కేబుల్ మనకి 150 రూపీస్ వరకు దొరికిపోతుంది. ఎప్పుడైతే మీరు IDE కేబుల్ తీసి మళ్ళీ వేసుకుంటారో అప్పుడు ఈ హార్డ్ డిస్క్ కూడా పనిచేస్తుంది. మీకు ఇక్కడ 260 చూపించేది, ఇది యాడ్ చేశాక సమ్ 400 వరకు చూపిస్తుంది అనమాట. సో ఇది మనం చేసిన ట్రబుల్ షూటింగ్. ఇంకా సమ్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి, మన కంప్యూటర్ గురించి ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను. ఇప్పటికైతే నేను దీన్ని కవర్ ఇలా పెట్టేస్తాను డైరెక్ట్గా. ఏమీ స్క్రూస్ ఫిట్టింగ్స్ అయితే ఏం చేయను, ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి కేబుల్ కొనుక్కు రావాలి. కేబుల్ కొనుక్కొచ్చి హార్డ్ డిస్క్ ఫిట్ చేయాలి, అప్పుడే నాకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఫైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ రీస్టోర్ చేయడానికి కేబుల్ కొన్నాక అప్పుడు దీనికి స్క్రూస్ పెడతాను. అప్పటి వరకు దీన్ని యాస్టీజ్ ఇలాగే పెట్టేస్తాను. సో ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాట్స్లో దీన్ని పెట్టాలి. ఇలా పెట్టి ఓకే, పైకి వచ్చింది కదా. చూసారా, ఇది బెండ్ అయిపోయింది కొంచెం ఇట్లా. ఇప్పుడు ఈ కాలంలో ఇవన్నీ కామనే, అంటే ఎవరు చేయదండి. సో గైస్ చూసారు కదా మనం ఎంత కష్టపడ్డాము, ఎంత చెమటలు తీసాము. సో మనకి ప్రాబ్లం ఏముండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ పని చేస్తుందో లేదా చెక్ చేసాం, ఎలా బజర్ వచ్చింది. సెకండ్ CMOS పని చేస్తుందో చెక్ చేసాం, ఎలా అంటే నార్మల్ వాళ్ళు మల్టీమీటర్ పెడతారు, మనం 4 మీద పెట్టుకున్నాం. నెక్స్ట్ థర్డ్ డస్ట్ మొత్తం క్లాత్తో క్లీన్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ లూజ్ కనెక్షన్స్ చెక్ చేసాం. ఫిఫ్త్ పవర్ అంటే SMPS నుంచి వచ్చాయి కదా, అవన్నీ తీసి రివర్స్ దాంట్లో పెట్టాం. అంటే దీని నుంచి దీనికి వెళ్ళకుండా దీని నుంచి ఇంకో దాన్ని పెట్టి దీని నుంచి ఇట్లా. సో ఏంటంటే
ఇంటర్ కనెక్ట్ చేసాం అనమాట బ్రాంచెస్ని. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఏం చేసాం, మన ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళలేదు, చాలా మంచి పని చేసాం. విజిఏ కేబుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని టర్న్ చేసి చూసాం గట్టిగా లోపలికి పెట్టి. అది మొత్తం ఇన్ని వేస్ ట్రై చేస్తే ఒక వే వర్కౌట్ అయ్యి దాంట్లో వచ్చింది. కానీ ఓకే, ర్యామ్ పని చేస్తుంది, అంత పని చేస్తుంది. హార్డ్ డిస్క్స్ మనకు 2 ఉండే, ఒకటే పని చేస్తుంది. 260 పని చేస్తుంది, 160 పని చేయడం లేదు. ఆ 160 కోసం ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాలి, ఐడి కేబుల్ తెచ్చుకోవాలి. అది తెచ్చి చూడాలి నిజంగా హార్డ్ డిస్క్ ప్రాబ్లమా లేకపోతే కేబుల్ ప్రాబ్లమా. హార్డ్ డిస్క్ ప్రాబ్లం అంటే అది నేను తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి. ఒకవేళ డేటా రికవర్ చేయగలిగితే ఓకే, లేకపోతే చలో దండం పెట్టాలి దానికి. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జస్మీత్ అండ్ ద computer care people and all the friends who have shared their memory, their knowledge to me. దానివల్లే నాకు ఇంత వచ్చింది. గూగుల్ అన్నా కానివ్వండి, ఫ్రెండ్స్ అన్నా కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఎల్డర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పడం వల్ల నాకు ఇదంతా తెలిసింది. సో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫరెన్సెస్ లాగా పేపర్లో మనం లాస్ట్గా రెఫరెన్స్ ఇస్తాం కదా, ఎక్కడి నుంచి తీసుకున్నామని, అట్లా నేను వీళ్ళందరి పేర్లు ఇచ్చాను. యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి మర్చిపోకండి, always learn, share and encourage the new talent. Bye. Jai Hind.